తెలుగు నమస్కారం. ఏఆర్ సన్సెట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ట్రాన్స్జెండర్ల సంక్షేమంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణకు చంద్రబాబు సర్కార్ ముందడుగు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకి కొత్త సభ్యుల నియామకం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవనాల నిర్మాణం దాదాపు పూర్తయిందని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణ పనుల్ని పరిశీలించిన మంత్రి. తుది దశకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవనాలు చేరాయని నారాయణ వెల్లడి. విజయవాడ న్యూ జీజీహెచ్ లో అట్టహాసంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని చిన్ని. నర్సుల సేవలు వెలకట్టలేనివని ఎంపీ ప్రశంస. చేపల చెరువుపై మత్స్యశాఖ ఉక్కుపాదం. నిబంధనలు ఉల్లంఘించిన చెరువుల సీజ్. యజమానులకు భారీ జరిమానాలు. అనుమతులు లేని చెరువులపై అధికారుల కఠిన చర్యలు. ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్జెండర్ల సంక్షేమం మరియు వారి హక్కుల పరిరక్షణ దిశగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకి కొత్త సభ్యులను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తూ ఆంధ్ర ప్రాంతం నుంచి విశాఖపట్నం కలెక్టర్ ని, రాయలసీమ ప్రాంతం నుంచి తిరుపతి కలెక్టర్ ని ప్రతినిధులుగా ప్రభుత్వం నామినేట్ చేసింది. తద్వారా ఆయా జిల్లాల్లో ట్రాన్స్జెండర్ల సమస్యల్ని నేరుగా కలెక్టర్ల పర్యవేక్షణలో పరిష్కరించే అవకాశం కలుగుతోంది. మరొక వైపు ఈ బోర్డులో 3 ట్రాన్స్జెండర్ ప్రతినిధులకు కూడా చోటు కల్పించారు. కోట ప్రేమ్ సాగర్ రాయ్, నక్క జీవన్ కుమారి మరియు బోను దుర్గలను సభ్యులుగా నియమించింది. తమ సామాజిక వర్గ సమస్యల్ని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ నియామకాలు దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవనాల నిర్మాణం దాదాపు పూర్తయిందని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. మంగళవారం అమరావతిలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అధికారుల్ని మంత్రుల నివాస భవనాల పనులు కూడా తుది దశకు ఉన్నాయని చెప్పారు. వారం రోజుల్లో ఎమ్మెల్యే, 20 రోజుల్లో ఎమ్మెల్సీ భవనాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తామని మంత్రి వెల్లడించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 టవర్ల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయని, రైతులకు 98.6% ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం. ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,079 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మంది ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ప్లాట్ల సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేసాము. 674కే. అది కూడా చేయాల్సింది 489 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్తాను. కోర్టు కేసులు 65 మంది రైతుల వద్ద ఉన్నాయి. వాళ్ళ మధ్య మన కాదు, కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు. 65 మంది రైతులు 111 ఎకరాలు. అంటే
అలా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా విజయవాడ న్యూ జీజీహెచ్ లో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రోగుల ప్రాణాలను కాపాడటంలో నర్సులు చేస్తున్న సేవలను ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొని నర్సింగ్ వృత్తికి స్ఫూర్తి ప్రదాత అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ న్యూ జీజీహెచ్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ రోగుల ప్రాణాలను కాపాడటంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని తెలియజేశారు. జీజీహెచ్ లో వైద్య సేవల పట్ల 80% పైగా సంతృప్తి వ్యక్తమవుతుందని ఆయన అన్నారు. నర్సింగ్ కళాశాల మరియు హాస్టల్ సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్ర సాధనలో నర్సుల కృషి ఎంతో ఉందని, ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ లో 95% సంతృప్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. మహోన్నతమైన నైటింగేల్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఇష్టపడి ఆవిడ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని నిత్యం ఆవిడ చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఆవిడకి ఆ రోజున అనేకమైన అవకాశాలు ఉన్నా, ఎంతో ఆస్తిపరురాలైనా ప్రజల సేవ కోసం ఆవిడ చేసిన కృషికి ప్రపంచమంతా కూడా మెచ్చుకొని ఆ రోజున మనకి ఈ నర్సుల ప్రపంచ దినోత్సవంగా అనౌన్స్ చేయబడింది. అంటే ఆవిడ చేసిన సర్వీస్ ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకుంది ఒక విగ్రహం ఏర్పాటు చేయగానే మన ధర్మం అయిపోయింది, ఆవిడ ఘనమైన నివాళులు అర్పించాం అనుకోవటం కాదు. మనం కూడా ఆవిడ యొక్క ఆశయం, ఆదర్శం ఇక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళు అనేకమైన ఇబ్బందులకు గురై అక్కడ రావడం జరుగుతుంది. నర్సింగ్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇవాళ రోగులని ఒక చిరునవ్వుతో వారికి ఉన్న జబ్బుని సగం మీ యొక్క చిరునవ్వుతో, మీ యొక్క సమాధానంతో వాళ్ళకి హాస్పిటల్లోకి రాగానే వాళ్ళకి ఒక డిసీజ్ నయం అవుతుందంటే ముందు మీరు చూపించే చిరునవ్వు, మీరు చూపించే ఆప్యాయత కాబట్టి ప్రతినిత్యం రోగులతో మీరు నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా 80% ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే అదంతా మీ యొక్క గొప్పతనాన్ని క్లారిటీగా చెప్తున్నారు. నిజంగా ఇంత వర్ణనరులు కొరతుంది, ఎక్విప్మెంట్ కొరతుంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొరతుంది. అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కోరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుతో వాళ్ళను మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నాను. రెండవది, మీకున్న సమస్యలను కూడా మొన్న ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ షమా బేగం అండి నా పేరు. నేను ఇక్కడ 35 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేది విగ్రహం ప్రతి హాస్పిటల్లో ప్రెస్టీజియస్గా తీసుకొని అందరం పెట్టుకుంటామండి. కానీ గత 2 years నుంచి మేము ఈ విగ్రహం పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆఖరికి మొన్న 1 year బ్యాక్ రిటైర్ అయిపోయిన మా నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 మేడం అక్కమ్మ గారు, ఇంకా మా స్టాఫ్, ప్రజెంట్ చేస్తున్న మా నర్సింగ్ సూపరింటెండెంట్లు, వీళ్ళందరి సహాయ సహకారాలు, ఆర్థికంగా వాళ్ళు అందించిన హెల్ప్తో మేము ఈ విగ్రహాన్ని ఈ రోజున ఆవిష్కరించుకుని విఐపీస్ అందరినీ థ్యాంక్స్ అండి. వాళ్ళందరినీ కూడా ఎంపీ గారిని, ఎమ్మెల్యేస్ని, మా విజయసాగర్ గారిని, జేఏసీ చైర్మన్ విజయసాగర్ గారిని, కలెక్టర్ గారిని రోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ సందర్భంగా నాకు మీడియాతో మాట్లాడుతున్న అవకాశం బట్టి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నేను 1990లో ఈ నర్సింగ్ జాబ్ వచ్చిందండి. నేను 1984లో నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 4 years నేను గుంటూరు జీజీహెచ్లో ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ కూడా నాకు ఎంత అంటే నాకు చాలా ఇష్టం. నర్సింగ్ అంటే ఇంజక్షన్ చేయటం అంటే చాలా ఇష్టం. మా తాతగారు అయితే మిలిటరీ అనమాట. ఆయన బీఈడీకి వెళ్ళు అనేసి అనేవాళ్ళు. కానీ కాదు, నేను ఇంజక్షన్ చేయడం నాకు ఇష్టమని నేను నర్సింగ్కే వెళ్తానని మా తాతగారితో పోట్లాడి మరీ నేను ఈ నర్సింగ్ ఎంచుకోవడం జరిగిందండి. ఇంకా ఆ విధంగా నేను 1984లో నేను ఈ నర్సింగ్కి వెళ్ళానండి. ఆ నర్సింగ్కి వెళ్ళిన తర్వాత 4 years నేను చాలా ఎంత కష్టం అంటే మా నర్సింగ్
అసలు తట్టుకోలేమన్నమాట. ఆఖరికి ఆ ట్రైనింగ్ అవ్వడానికి మేము పురుగులు అన్నాలే తిన్నామా, నిద్రలేని రాత్రులే గడిపామా, మాకు తెలిసి మేము అనుభవించాం కాబట్టి. అయినా సరే కష్టమైనా సరే ఒకప్పుడు అనుకున్నాను నేను ఈ నర్సింగ్ నుంచి పారిపోయి వచ్చేద్దామా అనేసి. అంత కష్టమైన ట్రైనింగ్ చదువుకుని నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన నైటింగేల్ ఫ్లారెన్స్ గారికి నేను Humanity is more than the serving to the God. In that manner, she served the people a lot, and she is the inspiring person to all of us, all our nurses, and we are promising that we will go in the path in right way. మీకు అందరికీ తెలుసు, కోవిడ్ పాండమిక్ టైంలో మా నర్సెస్ ఫస్ట్ లైన్ వారియర్స్గా పనిచేసి ఎన్నో విధాలుగా కష్టపడి ప్రజలకి సేవ చేశారు ఉండే పేషెంట్స్. ఆ టైంలో చాలా మంది నర్సెస్ యొక్క ఫ్యామిలీస్ని కోల్పోయారు. అయినప్పటికీ ఎంతో హుందాతనంతో కంపాషనేట్గా పేషెంట్స్కి సేవ చేసి వాళ్ళ యొక్క ఫేసెస్ లో స్మైల్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సాగు చేస్తున్న చేపల చెరువులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతున్న చెరువులపై మత్స్యశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జీకొండూరు పరిసర ప్రాంతాల్లోని పలు చెరువుల్ని సీజ్ చేసి యజమానులకి భారీ జరిమానాలు విధించారు. ఎన్టీఆర్ జిల్లాలో మత్స్యశాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. జిల్లా మత్స్యశాఖ అధికారిని చక్రాని ఆధ్వర్యంలో అధికారులు జీకొండూరు, కవులూరు, రెడ్డిగూడెం, కుంటుముక్కల మరియు వెలడం గ్రామాల్లో ఏకకాలంగా దాడులు నిర్వహించారు. ప్రధానంగా చేపల సాగులో నిషేధిత కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ఈ తనిఖీల్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా సాగు చేస్తున్న చెరువులపై కూడా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జీకొండూరు, కవులూరు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన జిల్లా అధికారిని చక్రాని నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. విజయవాడ ఏలూరు రోడ్లోని అత్యంత ప్రసిద్ధి కాంచిన మాచవరం దాసాంజనేయ స్వామి క్షేత్రంలో వేడుకలు అంబరాన్నంటాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థాన కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను దేవస్థాన కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కమిటీ పగడ్బందీగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు స్వయంగా ఉత్సవాలను పర్యవేక్షిస్తూ భక్తులకు సేవలు అందించారు. ఇక ఏలూరు రోడ్డులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యల్ని చేపట్టడం జరిగింది. మరోవైపు దేవస్థాన కమిటీ చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో కూడిన దర్శనం, త్రాగునీరు మరియు ఇతర వసతుల పట్ల కమిటీ సభ్యులను భక్తులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. జై హనుమాన్ నామస్మరణతో మాచవరం ప్రాంతం మారుమ్రోగింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరం బాగుండాలి. ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అనవరదుగానే చాలా చక్కగా దర్శనం కూడా అవుతుంది. ఇబ్బంది అయితే లేదు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఏలూరు రోడ్లో ఉన్న మన ఆంజనేయ స్వామి గుడిలో చాలా బాగున్నాయి. ఇక్కడ భక్తులు చాలా మంది వస్తున్నారు. ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా వేడుకలు కూడా బాగున్నాయి. ఇక్కడ మజ్జిగ, పులిహోర, ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు కూడా బాగా ఏర్పాటు చేశారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. మాచవరం టౌన్ హనుమాన్ గుడికి వచ్చాము. ఇక్కడ అంతా చాలా మంది వచ్చారు. చాలా బాగా దర్శనం అయింది. అలాగే ఏర్పాట్లు కూడా బాగా చేశారు. దర్శనానికి కూడా క్యూ లైన్ చక్కగానే ఉంది. అందరూ వచ్చేవి తోపిసలాట్లు అలా లేకుండా చక్కగా పంపిస్తున్నారు. చాలా బాగుంది. దర్శనం బాగుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి. ప్రసాదాలు, మంచినీళ్ళు అన్ని బాగున్నాయి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం నందు సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా క్యూ లైన్ లో వచ్చి స్వామివారిని వాళ్ళు చాలా దగ్గరగా చాలా తక్కువ సమయంలో దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని చాలా ఆనందంగా ఈ రోజున స్వామివారి యొక్క ఈ ఉత్సవాల వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా దేవస్థానం తరఫున, ధర్మకర్తల మండలి తరఫున ఉచిత మంచినీరు పంపిణీ, మజ్జిగ పంపిణీ, ప్రసాదాల పంపిణీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా భక్తులు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. వాటర్ ఫెసిలిటీ కానీ మాకు గుళ్ళో భక్తులకి చూసుకోవటం కానీ చక్కగా చూసుకుని దర్శనానికి బయటకు పంపిస్తున్నారు. చాలా బాగా దర్శనం జరిగింది.
మరోసారి ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి జాతి ఉన్నతికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ పిలుపునిచ్చారు. మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నగరంలోని గవర్నర్పేటలో స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి హేమసుందర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, ఏపీ విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ, మాజీ కార్పొరేటర్ బాలస్వామి, విశ్వ బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షులు గురతి శ్రీనివాస్ చక్రవర్తి, సంఘం గౌరవ అధ్యక్షులు కూర్మాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్ లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే బైక్ ర్యాలీలో హిందువులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సంఘం గౌరవ అధ్యక్షులు పూర్వాచార్యులకు ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడిని గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి అండి. అయితే ఈరోజు హేమసుందర్ గారు ఏర్పాటు చేసిన ఈ హనుమత్ జయంతి కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. గత 3 ఏళ్లుగా చేస్తున్నాడు. అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అయితే హనుమంతుడి యొక్క గొప్పతనం మనకు రామాయణంలో చాలా గొప్పగా చెప్పారు. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మన బలం మనకు తెలియట్లేదు. మనం హనుమంతుడు ఎంత గొప్ప పాత్ర అంటే, ఒక మనిషికి నమ్మకస్తుడు, అంటే ఒక రాజుకి నమ్మకంగా ఉండడమే కాకుండా ఆయన గుండెలు పగలదీస్తే అందులో కనపడే పరిస్థితిలో ఉన్నాడంటే, అంత నమ్మకంతో ఉంటూ హిందూ ధర్మంలో అదే నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి హిందువు కూడా మరొక హనుమంతుడు అని ముందుకు సాగాలని, ప్రతి హనుమంతుడి శక్తి హనుమంతుడు తెలియదని మన హిందువుల శక్తి మనకు తెలియట్లేదు, ఆ విధంగా ముందుకెళ్లాలని హనుమత్ జయంతి శుభాకాంక్షల రోజున నేను తెలియజేసుకుంటూ, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి బీఆర్టీఎస్ రోడ్లో విశ్వ హిందూ పరిషత్ బైక్ ర్యాలీ ఉంది. అందరూ వచ్చి పాల్గొని మన యొక్క హిందూ ధర్మాన్ని, హిందువులు ఎంతమంది ఉన్నారనే దానికి బైక్ ర్యాలీ ద్వారా ప్రతి చోట జరుగుతుంది. ఈరోజు బీఆర్టీఎస్ రోడ్ హేమసుందరరావు, నేను గవర్నర్పేట స్వర్ణకార సంఘ సెక్రటరీని. గత 3 సంవత్సరాలుగా ఈ హనుమాన్ జయంతి అంగరంగ వైభవం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమ్మరి పార్వతమ్మ గారికి, డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ గారికి, మరియు మా అధ్యక్షులు గుత్తి శ్రీనివాస్ చక్రవర్తి గారికి, మా సోదరుడైన కడారు వెంకటేశ్వర గారికి, అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కృప కలగాలని మనసావాచ కోరుకుంటూ స్థానిక ఆంజనేయ వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు డాక్టర్ విన్నకోట శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి కలశాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ ఈవో సింగంశెట్టి అర్జున్ రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది బత్తుల పీతాంబర వెంకట రామారావు దంపతులు దాతలుగా వ్యవహరించారు. आजन्यं समर्पयामि भूमि प्रविश्यत्वै नागल्लीमुक्ताचरणनायुक्तं धाम्बूलो प्रतिमुक्त्यदां धाम्बूलां समर्पयामि ताम्बूलशरणानन्दरबुद्धा आजन्यं समर्पयामि विराजनो
భవానీ దీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి ఎల్లారావు అని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ బేస్ వెంకటేశ్వరుడు కీర్తించారు. ఎల్లారావు భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురూజీ ఈది ఎల్లారావు 2వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఈది నరేష్, దినేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం చిట్టినగర్ నెహ్రూ బొమ్మ సెంటర్లో సాయిబాబా గుడి వద్ద పేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు మరుపిల్ల హనుమంతరావు, పోతిన బేసి కంఠేశ్వరుడు, కోరగంజి భాస్కర్రావు పాల్గొని ఎల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు పోతిన వెంకట మహేష్, పిల్ల శ్రీను, కొరగంజి బాను, మజ్జి శ్రీను, పోతిన దుర్గారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. చాలా ఎంతో బాధాకరమైన రోజు మా కుటుంబానికి. మా తండ్రి గారు పూజ్యులు గురువర్యులు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠమును స్థాపించిన ఈది ఎల్లారావు గురూజీ గారు, గురుపీఠాధిపతి గారు మన మధ్య లేరు అన్నది ఎప్పటికీ కూడా ఒక కళలా ఉండిపోతే బాగుండు అన్నదే మేము ఎప్పుడు ఆలోచిస్తాం. వారు ఎప్పుడు కూడా సేవే మార్గంగా ఎంచుకొని ఆ సేవ కోసం ఎంతటి కిలోమీటర్లు మైళ్ళు దూరాలైనా కానీ వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం కోసం ఆయన అహర్నిశలు పోరాడి శ్రమించి వారు శిష్య బృందాన్ని ప్రతి చోట కూడా, ప్రతి ఏరియాలో కూడా, జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఆయన శిష్యుల్ని ఆయన సంపాదించుకున్నారంటే అది అసలు ఆయన ఎంతో మందికి తలమానికు అని చెప్పుకోవాలి. 1978లో ఈ దీక్షను స్థాపించి 9 మంది స్థాపించిన దీక్షను అందరూ వదిలేయగా వీరొక్కరే ఆయన ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా ఆ దీక్షను పట్టుకొని ఆ దీక్షలో ఎంతో మందిని నడిపిస్తూ ఈ రోజుకి ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాల వరకు కూడా ఈ దీక్ష నడుస్తుంది. అంటే ఆ దీక్షను సోదర సమానుడైనటువంటి ఈది ఎల్లారావు గురు భవానీ, ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపకులు. ఆయన శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నో సంవత్సరాలు పాలకవర్గంలో ఉన్నారు. అలాగే ప్రతి ఏటా కూడా ఆనంద జ్యోతులు కొన్ని వేల మందితో అమ్మవారి సన్నిధికి చేరుకునే ఆనంద జ్యోతులు, ఈ యొక్క కనుచూపు మేర జ్యోతులు ఊరేగింపు తీయడంలో కానీ, పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయడంలో కానీ, అలాగే కుటుంబ బాధ్యతలు, ఇద్దరు బిడ్డలను కానీ వాళ్ళకి సపోర్ట్ గా ఉండడంలో కానీ, అలాగే ప్రతి ఉగాది పండుగ రోజు ఆయన శిష్య బృందం అందరికీ రాష్ట్రం నలుమూల నుంచి కూడా విచ్చేసినటువంటి చిన్న పెద్ద గురుస్వాములందరినీ పిలిపించి వాళ్ళకి ఘనమైన సన్మానం, కీర్తి ప్రతిష్టలు, అలాగే వాళ్ళకి ప్లే కార్డులు అన్ని కూడా గిఫ్ట్లు అన్ని ఇస్తూ వాళ్ళని సన్మానిస్తూ రాష్ట్రంలో ఇంత పెద్ద గురుభావాన్ని మరొకరు లేరు అని అనిపించే విధంగా ఆయన సేవలు అందించి, అలాగే మంచి సోషల్ వర్కర్ గా, అలాగే నగరాల కులంలో కానీ, 1 టౌన్ ప్రాంతంలో కానీ పూజ్యులు మా గురువు గారైన ఈది ఎల్లారావు గురుస్వామి గారికి, మరి ఈ రాష్ట్రంలో కాక భారతదేశంలోనే ఆయన దేశ వ్యవస్థాపకుల వాళ్ళు. అటువంటి మహానుభావుడు అసలు అమ్మవారి దీక్ష తెచ్చిన ఈ రోజు అమ్మవారి దీక్ష రావడానికి కూడా మెయిన్ కారణం కూడా ఈది ఎల్లారావు గురుస్వామి గారు. నిజంగా ఆయన చనిపోవడం మా అందరికీ లోటు, ఇక్కడే కాదు భారతదేశానికి కూడా చాలా లోటు. అటువంటి మహానుభావుడు గురుస్వామి గారు లేకపోవడం వల్ల కూడా మా అందరం ఎంతో చింతిస్తున్నాము. అలాగే మా దేవస్థానమైన నగరాల కళ్యాణ మండపంలో సీతారామ స్వామి దేవస్థానానికి జాయింట్ సెక్రటరీగా చేసి మరి 20 సంవత్సరాలు మాతో పాటు తోడుకోండి అన్ని రకాల సేవ చేసి ఒక స్థాయి తీసుకొచ్చిన దేవస్థానాన్ని కూడా గురుగారు లేకపోవడం కూడా మనందరికి ఎంతో చింతిస్తున్నాం. మరి వారు ఎక్కడున్నా కూడా వారు బాగుండాలి. అలాగే వారి కుటుంబం కూడా, వాళ్ళిద్దరు పిల్లలు కూడా మంచి కొడుకుల్ని, దమ్మున్న కొడుకులను కూడా అన్నారు. మరి వాళ్ళిద్దరు పిల్లలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ దీక్షలో భవానీలు కూడా ఉచితంగా ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ మరి అన్ని రకాలుగా కూడా ఆదుకుంటున్న ఆ కుటుంబానికి కూడా అమ్మవారి రోజు ఆంధ్రప్రదేశ్ కనకదుర్గ భవానీల దీక్షా మండలి పీఠాధిపతులు ఈ దీక్షను ప్రారంభించిన, విజయవాడలో దుర్గా భవానీ దీక్షను ప్రారంభించిన మొట్టమొదటి పీఠాధిపతుల్లో ఒకరైన ఈది ఎల్లారావు గురుస్వామి, మరి ఆయన స్వర్గస్థులే వాళ్ళకి 2వ సంవత్సరం.
వారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమాన్ని కూడా సోషల్ యాక్టివిటీస్ కూడా అన్ని కూడా తూచా తప్పకుండా ప్రతిదీ ఎంతో సర్వీస్ మైండ్. 24 గంటల్లో ఆయన పడుకునే 6-7 గంటలు తప్పించి మిగతా సర్వీస్ మైండ్ లోనే ఉండేవారు. మరి అతను అకస్మాత్తుగా మా అందరినీ దూరం చేసి కుటుంబాన్ని అందరినీ కూడా దూరమై ఆయన వాళ్ళు వెళ్ళిపోవడం భౌతికంగా లేకపోయినా ఆయన ఆత్మ ఎప్పుడు కూడా మాతోనే ఉంటుంది. ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి మా అందరూ కూడా ఉంటాయని, అలాగే ఆయనకి మంచి ఆయన స్వర్గలోక ప్రాప్తి కలగాలని, ఆయన ఇంకెన్నో మంచి జన్మలు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకి భగవంతుడు ఆయనకి జన్మ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆత్మశాంతి కలగాలని, అలాగే వాళ్ళ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్సీపీ చురుగ్గా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ ఇన్ఛార్జి మద్దిశెట్టి శామ్యూల్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులను నియమించి ప్రజా సమస్యలపై అధికారులతో పోరాడుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి నాగరాజు అధ్యక్షతన 10 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శామ్యూల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పాటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలుగా కాకుండా సరైన మార్గంలో నడిపించడమే పార్టీ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సునీత పవార్ మార్గదర్శకత్వంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని చెప్పారు. ముందుగా మీడియా మిత్రులకి ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కూరపాటి నాగరాజు గారు అధ్యక్షతన 10 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్సీపీ పార్టీ అనేది ఎన్డీఏ మహాకూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీ. దీనికి జాతీయ అధ్యక్షులుగా అంతకుముందు అజిత్ దాదా పవర్ గారు ఉండేది. వారు విమాన ప్రమాదంలో చనిపోయిన తర్వాత వారి భార్య గారైనటువంటి సునీత్రా పవర్ గారు వారు నేషనల్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. వారు ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. నా పేరు మద్దిశెట్టి శామ్యూలు. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, గోవా రాష్ట్రాల ఇన్ఛార్జిగా మరియు జాతీయ కార్యవర్గ సభ్యునిగా బాధ్యతల్లో కొనసాగుతున్నాను. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజా సమస్యల మీద ఎన్సీపీ పార్టీ ఎన్వైసీ ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని, మండల అధ్యక్షుల్ని నియమిస్తూ ప్రజా సమస్యల మీద అధికారులను కలుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సమన్వయం పాటిస్తూ సమాచారం ఇస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చురుకుగా పాల్గొనాలని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆదరణ శ్రీ పథకం ద్వారా త్వరలోనే నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని కమ్మరి పార్వతమ్మ వెల్లడించారు. నారా లోకేష్ తో భేటీ అయిన సందర్భంగా పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఏఆర్టీవీ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ స్వర్ణకారులపై తప్పుడు కేసులు, వడ్రంగుల ఎదుర్కొంటున్న కలప సమస్యలు, సబ్సిడీ రుణాల వంటి అంశాలపై లోకేష్ సానుకూలంగా స్పందించారని వివరించారు. విశ్వ బ్రాహ్మణులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే ప్రతిపాదనకు లోకేష్ అంగీకరించారని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. నిధులు విడుదల కాలేదు, త్వరలో నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదెంత మా లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మన ఆదరణ 3 కింద పథకం, ఆదరణ 3 పథకం కింద నిధులు రావడానికి త్వరలో సిద్ధం చేస్తూ ఉన్నారు. దానిపైన మేము అంతగానే కృషి చేస్తూ ఉన్నామండి. కార్పొరేషన్ మీరు అయిన తర్వాత మన సంఘం కోసం, మన విశ్వబ్రాహ్మణ కులం కోసం మీరు పెట్టిన ప్రతిపాదనలు దొంగ బంగారం కేసులు, అలాగే కమ్మరి పని చేసుకునే వాళ్ళ పైన గానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే మన సబ్సిడీ రుణాల పైన గానీ, మరి ఈ మన శిల్పుల గురించి కానీ
మరి యొక్క కార్పెంటర్స్ కానీ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అధికారుల నుంచి. ఆ దొంగ కలప అనేది మిషన్ ఎత్తుకపోవడం వాటన్నిటిపైన కానీ మేము ప్రతిరోజు జనాల్లో కాదు మా కులంలోనే ఉంటూ అందరికి ఏమేమి సమస్యలు వస్తున్నాయని ఒక కుటుంబ సభ్యురాలుగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని అవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాను. అవన్నీ కానీ నేను ఎన్ని తీసుకెళ్ళినా కానీ ప్రతి ఒక్కటి లోకేష్ సార్ అయితే చాలా బాగా స్పందిస్తూ అవన్నీ త్వరలో కానీ మా మినిస్టర్ బీసీ మినిస్టర్ గారు కానీ మరి లోకేష్ సార్ గానీ చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. అలాగే మా వాళ్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ రావాలనే విషయంలో కానీ పెట్టాను. దానికి కానీ ఓకే చెప్పారు సార్. త్వరలోనే అది కానీ ఓకే అవుతుంది. అలాగే మన కడప మన ఎయిర్పోర్ట్ కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎయిర్పోర్ట్ పెట్టాలనే మేము ఒక సంకల్పం నిర్ణయించుకున్నాము. దానిపైన కానీ సార్తో మాట్లాడాము. దాని మీద కానీ త్వరలో అంటే వాళ్ళు మీటింగ్ జరుపుకొని నేను చెప్తానమ్మా అని చెప్పాడు. ఇలా చాలా సమస్యల పైన నేను పోరాటం చేస్తూ ఉన్నాను. విశ్వబ్రాహ్మణుల యొక్క డెవలప్మెంట్ కోసం ప్రస్తుత గవర్నమెంట్ యొక్క విధానాలు ఎలా ఉన్నాయి? సపోర్ట్ అది బాగుందా లేదా? చాలా బాగుంది. గవర్నమెంట్ సపోర్ట్ అనేది విశ్వబ్రాహ్మణులకు ఎంతో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విజయవాడ ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నేడు ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. అంజనీ పుత్రుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపై 4 ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు బొర్ర రాధాకృష్ణ దంపతులు అలాగనే కార్యనిర్వహణాధికారి సీన నాయకు దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా 4 వేదికలపై ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఘాట్ రోడ్లోని అభయాంజనేయ స్వామి, క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, మెట్ల మార్గం మరియు సీతానగరంలోని ఉపాలయాల్లో స్వామివారికి శాస్త్రోక్తంగా తమలపాకులతో ఆకుపూజ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో మరియు చైర్మన్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. అధికారుల సమన్వయం, భక్తుల క్రమశిక్షణతో ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు మంగళకరంగా ముగిశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ట్రాన్స్జెండర్ల సంక్షేమంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణకు చంద్రబాబు సర్కార్ ముందడుగు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకి కొత్త సభ్యుల నియామకం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవనాల నిర్మాణం దాదాపు పూర్తయిందని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణ పనుల్ని పరిశీలించిన మంత్రి. తుది దశకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవనాలు చేరాయని నారాయణ వెల్లడి. విజయవాడ న్యూ జీజీహెచ్ లో అట్టహాసంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని చిన్ని. నర్సుల సేవలు వెలకట్టలేనివని ఎంపీ ప్రశంస. చేపల చెరువుపై మత్స్యశాఖ ఉక్కుపాదం. నిబంధనలు ఉల్లంఘించిన చెరువుల సీజ్. యజమానులకు భారీ జరిమానాలు. అనుమతులు లేని చెరువులపై అధికారుల కఠిన చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.